నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు హీటెక్కిస్తున్నాయి. లీడర్ల మాటలు మంటలు రాజేస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒక్కనే టార్గెట్ చేస్తున్నారు. అటు కమలనాథులు ఇటు గులాబీ లీడర్లు సై అంటే సై అంటున్నారు. ఇంతకీ ఎన్ని బాణాలు ఎనుముల ప్రభుత్వంపైన ఎందుకు? కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు ఎంత? దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్షాలు ఎందుకు సవాల్ విసురుతున్నాయి? రాగల 72 గంటల్లో పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. రైతు చుట్టూ రాజకీయం నడుస్తోంది. తమదే రైతు రాజ్యం అంటోంది గులాబీ దళం. 10 ఏళ్లుగా అన్నదాత అరిగోస పడ్డారంటోంది హస్తం. ఆ రెండు పార్టీలతో ఒరిగిందేమీ లేదంటోంది కమలదళం. దీంతో 3 పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో పొలిటికల్ తీన్మార్ మోగుతోంది. రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి. కేడీ అయినా సరే చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ఇలా ఎవరైనా సరే తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్. రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్ఎస్. రైతు సంక్షేమంపై మాట్లాడేందుకు ఎక్కడైనా చర్చకు సిద్ధమంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 72 గంటల్లో తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. జూలై 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు వస్తామన్నారు కేటీఆర్. చర్చకు 3 రోజులు సమయం ఇస్తున్నామని ప్రిపేర్ అయి రావాలన్నారు. లేదంటే చర్చకొచ్చి బేసిన్లు బెండకాయలు అంటే ఇజ్జత్ పోతుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు గానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయి. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతో పాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్ లో. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నా. ఇక నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. తన అనుచరులకు నియామకాలు ఇచ్చారని ఆరోపించారు కేటీఆర్. రైతుకు పెట్టుబడి, ఉచిత విద్యుత్, వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్దే అంటున్నారు. ఎరువుల పంపిణీ కూడా చేతకాని మీరు కేసీఆర్ను చర్చకు పిలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. కేటీఆర్ సవాళ్లపై కాంగ్రెస్ లీడర్లు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్కు అర్థం కాలేదంటున్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరింది కేటీఆర్ కాదని కేసీఆర్ కని స్పష్టం చేశారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలే అంగీకరించడం లేదన్నారు సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. ఈ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్ గా లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్ లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్ గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అని. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు మళ్ళీ నీతో చర్చించడానికి ఎవరు? మరోవైపు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి 600 రోజులైనా అమలు చేయలేదని విమర్శించారు. గత
గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు ముందు నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షమడుకునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. యూరియా లేదు, యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో. మా దగ్గర యూరియా లేదని చెప్తుంది. ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా? ఏం చేశారా? యూరియాని మింగారా, తిన్నారా? రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి ప్రభుత్వం. సామాజిక న్యాయం చేస్తారని చెప్పి సభలు పెట్టారు. ఏం న్యాయం చేశారండి ఆ సభలో? మోదీని మాత్రమే తిట్టారు. అదా మీ సామాజిక న్యాయం? మీరు పెట్టిన సభ ఏంది? మీరు మాట్లాడిన మాటలేంది? మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు వర్గాల గురించి మాట్లాడారా? మోదీని తిట్టడమే సరిపోయింది.